దేవుడికి మహిమ కలుగును గాక. మరి అందరూ దేవుని వాక్యం విందాం, దేవుడి మాటలు విందాం, దేవుడి సన్నిధికి వద్దాం. మరి దేవుడు మనకిచ్చిన వాక్యం ఏంటనేది వెలుగులో ఉంటే చీకట్లో ఉండవు, వెలుగులో నడుతుంటే చీకట్లోకి వెళ్ళాం. అందుకే కీర్తన 1:1 ఏముందంటే, దుష్టులు ఆలోచించి అప్పులు నడవక, పాపుల మార్గంలో అపాసులు కూర్చుని అక్కడ కూర్చోక, యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. నీటి కాలవారిని అటబడి చెట్లు వల్ల ఉంటారు. ఎవరైతే దేవుడు వాక్యం దగ్గర ఉండాలి, కాలవారిని అటబడి చెట్లు ఏ విధంగా అయితే పచ్చగా ఉంటాయో కాపు మానమంట, అలాగే దేవుడి సన్నిధిలో దేవుడు వాక్యం వింటూ దేవుడితో ఉన్నామనుకో, దేవుడితో వాక్యం దేవుడి మందిలో ఉన్నామనుకో, నువ్వు ఫలించి అభివృద్ధి చెందుతావంట. దావీదు ఎందుకు అంతగా ఆశీర్వదించబడ్డాడంటే దేవుడితో ఉన్నాడు. యోబు ఎంతగా గొప్పగా ఆశీర్వదించబడ్డాడంటే దేవుడితో ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు, దేవుడి సావాసం ఉన్నాడు. బైబిల్లో చూస్తే యాకోబు కూడా దేవుడి సావాసం కలిగి ఉన్నాడు. ఇలా బైబిల్లో చూస్తే చాలామంది దేవుణ్ణి మరి సన్నిధిలో గడిపి ప్రార్థన చేసి వాళ్ళ ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఈరోజు మనం ఎందుకు పొందుకోకూడదు? నువ్వు దేవుడిని ప్రేమించితే, దేవుడి వాక్యం వింటే, వాక్యాసాన్ని నడితే, దేవుడి ప్రేమతో ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఫస్ట్ దేవుడికి వస్తాను, తర్వాత ఉన్నాయి అన్ని కుటుంబం తర్వాత ఉన్నాయి. ఫస్ట్ దేవుడు యేసయ్యకి, యేసుప్రభు నువ్వు నమ్ముకున్నావా, చక్క ఆయనతో బతుకు, ఆయనతో జీవించు, ఆయనతో నడు, ఆయన సన్నిధి నడు, ఆయన సన్నిధిలో ఉండు, దివారాత్రులు ధ్యానించు, దేవుడి వాక్యం విను, చదువు, దేవుడితో అతకబడి ఉండు, దేవుడితో కలిసిమెలిసి ఉండు. నీ కుటుంబంతో ఎలా ఉంటున్నావో, నీ భార్య పిల్లలు ఎలాగైతే నువ్వు కలిసి ఉంటున్నావో దేవుడితో అలా కలిసి ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ సహాయం, నీతో ప్రతిరోజు మాట్లాడతాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన దేవుడు, యేసోపు అయిన దేవుడైన ఆయన మాట తప్పని వాడు కాదు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, నిరంతరం ఉండే దేవుడు, నిత్యము నీతో నడిచే దేవుడు ఆయన. అందుకే దావీదుకు తెలుసు దేవుడు అంటే ఏంటో, నీకు కూడా తెలుసు దేవుడు అంటే ఏంటో. హల్లెలూయా. దేవుడు మార్గంలో నడిపితే, దేవుడు వాక్యం వింటుంటే నువ్వు చక్కగా ఫలింతావు. యెహోషువ అదే నడిచాడు, దేవుడి మాట విన్నాడు. అదేంటండి, నీవు కూడా వినాలి. ఉభయదేవింటూ వారిలో దేవుడు మనసు ఉన్నప్పుడు అక్కడ ఇంటి వారంతా దీవించబడ్డారు. దేవుడు మనసుని ఇంట్లో ఉండాలి, దేవుడు వాక్యం మీద ఉండాలి. అప్పుడు నువ్వు ఫలించి అభివృద్ధి చెప్తావు. నీటి కాలవారిని అటపడి చెట్లు లేకుంటావు, ఫలింతావు. ఎప్పుడు కూడా నీ పిల్లలు, నీ కుటుంబం దేవుడితో ఉండాలి. ఉభయదేవి ఇంటి వారు అందరూ దీవించబడ్డారు, దావీదు ఇంటి వారు దీవించబడ్డారు, ఏబీ ఇంటి వారు దీవించబడ్డారు. ఈరోజు నీకు ఎందుకు దీవెనలు రావట్లేదు? నువ్వు దేవుడితో లేకే. నువ్వు దేవుడితో ఉంటే అన్ని దీవెనలు, అన్ని ఆశీర్వాదాలు, యేసు మహిమలో నీ ప్రతి అవసరాలు కూడా దేవుడే తీరుతాడు, మనుషులు కాదు, దేవుడే. దేవుడి అవసరాలన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా మన అవసరాలు తీర్చే దేవుడు. నీకు ఏం కావాలి? అది ఆకాశపతి చూడు, అవి ఎత్తవు కొయ్యవు, వాటికంటే శ్రేష్టమైన వాళ్ళు. అవి ఎత్తుతాయా? కోతాయా చెప్పండి, ఎత్తుతాయా? వాటి పోషించట్లేదు, వాటికైనా శ్రేష్టమైన వాళ్ళు అన్నారు దేవుడు. మీ పిల్లలకి నువ్వు ఏమడుతావు? రాయడితే రొట్టెత్తావా? రొట్టెడికి ఏమైనా రాయిస్తావా? చేపను అడిగితే పాము ఇస్తావా? అంతకంటే శ్రేష్టమైన ఇస్తావు నువ్వు ఈ పిల్లలకి. మరి దేవుడు నీకు ఇవ్వడా పరలోకపు తండ్రి? అందుకే మనం అన్నీ కూడా దేవుడిని అడిగి పొందుకోవాలి. దేవుడిని అడగమన్నాడు కదా, ఆయన వాక్యం అడిగి, వాక్యాసాన్ని జీవించి, వాక్యంలో నిలిచి ప్రభు కోసం మనం జీవిస్తే, ప్రభు కోసం మనం బతికితే అన్ని సమస్తం అన్నీ ఆయనే మనకిస్తూ ఉంటాడు. దేవుడితో నడవాలి. దేవుడు ఆయన మనం ఏక శరీరమై ఉండాలంట. ఆయన నీ మాటలు ఆయన వినాలి, ఆయన మాటలు నీకు వినిపిస్తాడు. ఆమేన్. వాక్యం ద్వారా ప్రతిరోజు మనం ప్రభుని తెలుసుకుంటూ, ప్రతిరోజు ధ్యానించుకుంటూ, నీవు ఎక్కడికి కానీ అడగ తుడిగిపోకుండా దేవుడి సన్నిధిలో నిలబడి, దేవుడు నీకు నూరంతర ఫలం దయచేస్తాడు. నీ గర్భఫలం దీవింతాడు, నీ పిండి పిసికితోటి దీవింటాడు, నీ పశువులను దీవింతాడు, నీ సమస్తాన్ని దీవించి ఆశ్రయించాడు దేవుడు. నువ్వు లోపలికి వచ్చినట్టు బయటకు వచ్చినట్టు దీవించవాడు. సమస్తం అన్నీ కూడా నీకు కలగజేసే దేవుడు ఆయన. దేవుడు తోడుగా ఉంటే మనకు అన్నీ ఉంటాయి సమృద్ధిగా. భయపడకు, ధైర్యం కలిగి ప్రార్థన చేసుకున్నావు. ప్రార్థనలో ఉండి చక్కగా దేవుడిని అడుగు, దేవుడి సన్నిధిలో ఉండి దేవుడిని అడుగు, దేవుడు సమస్తం నీకు ఇస్తాడు. నీకు యేసు మనం 10 అవసరాలు దేవుడు తీర్చేవాడు ఆయన. ఆయన తప్ప మనకి ఎవ్వరూ లేరు కనుక ఆయనే మన అవసరాలను తీర్చి
మనకి కావలసిన ఏం కావాలో ప్రతిరోజు అన్ని దేవుడు మనకి ఇస్తూనే ఉంటాడు. నువ్వు దేవుడితో నడుస్తూ మొదలు పెడితే ఆయన సన్నిధి నీతో ఉంటుంది, ఆయన ఆత్మ నీతో ఉంటుంది, ఆయన అభిషేకం నీతో ఉంటుంది, ఆయన వాక్ నీతో ఉంటుంది. నీకు రోజు నుంచి ఏ ఆయుధం కూడా వద్దెళ్తాడు. నీకు మీద దానియేలు మీద, శబరక్ మెషక్ మీద చూడండి, ఎవరి మీద విరోధంగా ఎవరో ఆయుధాలు తీర్పించారు. ఏమన్నా అగ్ని కూడా వేసిన వాళ్ళు ఏం అగ్ని కాల్చలేకపోయింది. తలంటికి కాలేదు. సింహాలు భూములు పడేసి దానియేలు, కానీ ఏం కాదు. దానియేలు ప్రార్థనా పడు, భయభక్తులు గారు యథార్థంగా నమ్మకం జీవించాడు కనుక దేవుడు మనకు తోడుగా ఉంటాడు. వాక్యం దేవుడు దీవించను గాక. ఆమేన్.